Hello, hello. Yo, Yo, again, మళ్ళీ మన ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ 2026 ఫస్ట్ మ్యాచ్లో ఉన్న వేరే టీము మన డిఫెండింగ్ ఛాంపియన్ మన కింగ్ ఆడే టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బిట్వీన్ ఇప్పుడే అందిన తాజా వార్త ఓనర్షిప్ చేంజ్ అయింది ఆ, బెంగళూరు టీంది ఆదిత్య బిర్లా గ్రూప్ తీసుకుందన్నమాట టీంని. సో ఓహో! నీకు ఇది న్యూస్ నాకు కదా. న్యూస్. ఎస్. యాహ్! సో కొత్త లీడర్షిప్ కింద ఎట్లుంటుందో పాత కెప్టెన్ తోని యాజ్ అ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎట్లుంటుందో హుహు. చూడాలి. చిన్న ట్రివియా చూస్తుండే డిఫెండింగ్ ఛాంపియన్స్ గా వచ్చి గెలిచిన టీమ్స్ రెండే ఉన్నాయి, ముంబై అండ్ సిఎస్కే. హుహు. బెంగళూరు అవుతుంది అని బెంగళూరు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎనీవే, కమింగ్ బ్యాక్, ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుండి ఐపీఎల్ చూస్తున్నాం కదా, ఇట్లా స్టార్ ఎక్స్ట్రావగాన్జా ఉన్న టీమ్ ఆర్సీబీ. లైక్ ఆ! ఆల్‌వేస్ ఇప్పుడు ఫ్యాన్సీ టీమ్, ఆల్వేస్ ఫ్యాన్సీ, ఫ్యాంటసీ టీమ్, అట్లా సూపర్ స్టార్ ఆ స్టేటస్. మొత్తం ఎప్పుడు సూపర్ సూపర్ స్టార్సే. స్టార్స్ ఎప్పుడు కానీ ఉంటారు. ఎప్పుడు బా బొ బొ బ్యాటింగ్ సూపర్ స్టార్స్ ఉండేటోళ్ళు. బౌలింగ్ ఎస్. మాత్రం బెబ్బే ఉండేది. అంటే కాకపోతే ఇప్పుడు ఎవ్రీబడి కొంచెం ఆ ఎవ్రీబడి డిడ్ దేర్ జాబ్. అంటే ఇట్లా గేర్ లో కాగ్స్ యాహ్! ఉన్నట్టు ఇన్ వాడి పని విన్నింగ్ వాడు దేర్ టైటిల్. ఎవడి పని యెస్. వాడు చేసుకుంటూ వెళ్ళిండు. నేను లాస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయలే, పర్లేదు బాగానే ఉంది ఆన్ పేపర్ అనుకున్నాను, కానీ ప్రతివాడు పర్ఫామ్ చేసినాడు రైట్. టీంలో. భూ భువనేశ్వర్ కుమార్ చేసినాడు, హేజిల్వుడ్ పర్ఫామ్ చేసినాడు. సో దట్స్ హౌ దే వన్. ఎనీవే, రైట్. కమింగ్ బ్యాక్, నా ప్రాబబుల్ 11 ఈ ఇయర్ పిక్ చేసుకోవాలి అంటే అగైన్ స్టార్టింగ్ విత్ కింగ్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదూత్ పడిక్కల్. డొమెస్టిక్ ఇయర్ బాగా అయింది పడిక్కల్కి. సో ఉస్కే బాద్ వాళ్ళ కెప్టెన్ పాటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షబర్ట్ ఫర్ దట్ మసిల్ పవర్ హిట్టింగ్. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత కునాల్ పాండ్యా వస్తాడు. హ్మ్. లాస్ట్ ఇయర్ కొన్ని అమేజింగ్ నాక్స్ ఆడిండు, మంచి వికెట్స్ తీసినాడు, స్పిన్ లో బౌన్సర్లు వేయడము, బౌండరీ దగ్గర క్యాచ్లు చాలా అయినాయి. సిమిలర్ వేరియేషన్ తోని దొరికినారు. దాని తర్వాత మన ఎకనామిక్ కింగ్ భువి, జేకబ్ డఫీ అండ్ రషిక్ ధర్. ఓకే. జేకబ్ డఫీ ఐ థింక్ హేజిల్వుడ్ బ్యాక్ వచ్చేదాకే ఉంటాడు అనుకుంటా. అవును. బౌలింగ్ అటాక్ అంతే. పేస్ ఇప్పటికీ కూడా చాలా బాగుంది. బావుంది. స్పిన్ కావాలి అనుకుంటే సుయేష్ శర్మ ఆ, వస్తాడు అనుకుంటున్నా. నాకు అంతే. అర్థం కానిది ఏంటంటే, వెంకీని ఎడ వాడతారు వీళ్ళు. హ్మ్. వెంకీని వాడే దగ్గర పట్టిదలని కూర్చోబెట్టి తీసుకురావాలేమో. బట్ ఐ డోంట్ నో. లేదు. నాకు పటిదార్‌ని కూర్చోబెట్టరు గానీ, దేవదత్‌ని కూర్చోబెట్టొచ్చు. పడిక్కల్‌ని. పడితారు కాదు. ఆ. యాహ్! ఎనీవే నా నా ప్లేయింగ్ 11 అంటే నేను ఉమ్, ఉమ్, స్టార్టింగ్ 11 జెప్తా. దాని ఉమ్, తర్వాత పాసిబుల్ రీప్లేస్‌మెంట్స్ గూడా జెప్తా. ఉమ్, ఉమ్, సో, ఉమ్, 1 ఆబ్వియస్‌లీ అంటే టాప్ టాప్ 2 విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్. దాని తర్వాత ఇంకా ఫాలోడ్ బై దేవదత్ పడిక్కల్ బికాజ్ ఇన్ ఫార్మ్ గాబట్టి నువ్వన్నట్టు. ఉమ్. నెక్స్ట్ రజత్ పటిదారు, జితేష్ కెప్టెన్. శర్మ. ఈ టాప్ 5 ఫిక్స్. ఉమ్. అండ్ ఈ తర్వాత నన్ను అడిగితే టిమ్ డేవిడ్ ఒస్తాడు. టిమ్ డేవిడ్ టిమ్ కూడా డేవిడ్ ఒస్తాడు. ఫిక్స్. యాహ్! టిమ్ డేవిడ్ గూడా ఫిక్సే. టిమ్ ఉమ్, డేవిడ్ ఒస్తాడు. ఆ తర్వాత రొమారియో షెపర్డ్, ఉమ్, కృణల్ పాండ్యా, ఉమ్, భువనేశ్వర్, ఉమ్, దాని తర్వాత జేకబ్ డఫీ, ఉమ్. ఆహ్, సుయష్ శర్మ, యష్ దయల్ ఈళ్ళిద్దరిలో ఒకళ్ళు ఆడతారు. ఎస్దేఎల్ లేడు, బట్ రూల్డ్ అవుట్. స్టార్టింగ్ యష్ దయల్ రూల్డ్ ఔటా? అయితే సుయష్ శర్మ గాని లేదా వన్ ఆఫ్ ద రసిక్ దార్ ఆర్ మంగేష్ యాదవ్ వీళ్ళిద్దరిలో. సో, బట్ నేను శర్మ నువ్వు ఎందుకనుకుంటున్నా అంటే జేకబ్ స్టార్టింగ్ బెత్తెల్ని 11 ఎక్కడ పెడతావు? జేకబ్ బెథెల్ ప్రస్తుతానికి ప్లేస్ లేదు. బికాజ్ యా. హేజల్‌వుడ్ వచ్చాడనుకో 2 మ్యాచెస్ ఉమ్, ఉమ్, తర్వాత. అప్పుడు నీకు షెపర్డ్ అవసరం లేదు. రొమారియో షెపర్డ్ ఉమ్, బౌలింగ్ ఆల్ రౌండర్. ఓకే. వెస్ట్ ఇండీస్ పవర్. ఉమ్. అచ్చా, కాకపోతే అక్కడ మొత్తం ఆపి ఆల్ బ్యాట్. ఈ నువ్వు టీం కూడా బాగుంది. జేకబ్ బెథెల్‌ని తెస్తే ఏమవుతదంటే జేకబ్ బెథెల్ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్. సో, స్లో ఉమ్, స్పిన్నర్. సో, వాడు బ్యాటింగు నీకు ఇస్తాడు. అది కూడా బ్యాలెన్స్‌డ్ బ్యాటింగ్. ప్లస్ నీకు ఉమ్, బౌలింగ్‌లో స్పిన్ ఎక్స్‌ట్రా ఆప్షన్ ఇస్తాడు.
రొమారియో షెపర్డ్ ఆబ్వియస్లీ నీకు స్పిన్ ఓ, ఫ్రెండ్లీ వికెట్స్ వచ్చి కాని వాటిల్లో నువ్వు రొమారియో షెపర్డ్ని వాడొచ్చు. లైక్ ఇప్పుడు పంజాబ్ మొహాలీస్ పిచ్కి వెళ్ళావు అనుకో, ఇలా షెపర్డ్ని చాలా వాడుకుంటారు. కాంబినేషన్స్ ఉన్నాయి. నువ్వు ఎస్. చెప్పిన తర్వాత అనిపిస్తుంది నాకు. అండ్ ఇప్పుడు పడికల్ ప్లేస్ లో వెంకీ అయ్యర్ని తెచ్చుకోవచ్చు వాళ్ళు ఎప్పుడైనా కానీ, ఎవరైనా ఫామ్ ఇద్దరిలో ఒకళ్ళు పోయినా అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నప్పుడు. లేదనుకున్నా. యా, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ రొమారియో షెపర్డ్ని జేకబ్ బెతెల్ని మార్చుకోవచ్చు కానీ నాకు అవసరాన్ని బట్టి. లైక్ స్పిన్ ఫర్ వర్సెస్ లైక్ రిప్లేస్ అంటే పడిక్కల్ లైక్ ఫర్ లైక్. ఈ యా, ఈ ఈ మధ్య లేదు. కొంచెం స్లో అండ్ స్టడీగా ఆడుతున్నాడు గానీ, ఇనీషియల్ డేస్‌లో తను గూడా కొంచెం మ్మ్. అగ్రెసివ్‌గానే ఆడిండు. ఇప్పుడు ఇద్దరు యాంకరే ప్లే చేస్తారు, వెంకీ ఆ! ఇంకా పడికల్ ఇద్దరు యాంకరే. అండ్ ఆల్సో ఒకవేళ ఎర్లీ వికెట్స్ పడి కొలాప్స్ అవుతున్నారు అనుకుంటే అప్పుడు ఇంపాక్ట్ సబ్ లాగా వెంకీని వెంకీని తెచ్చుకోవచ్చు. తీసుకురావచ్చు కదా! రైట్. హ్మ్. సో బేసికలీ వెంకీ అండ్ దేవ్ దట్ రీప్లేస్ అవుతూ ఉంటారు. అండ్ జేకబ్ బెథెల్ అండ్ షెపర్డ్ రీప్లేస్ అవుతూ ఉంటారు. జేకబ్ డఫీ అండ్ హేజల్వుడ్ రీప్లేస్ అవుతారు. ఇంజ్యూరీస్‌ని ఎవడు, బట్టి. యా, ఇంజురీస్ ని బట్టి. అండ్ మిగతా అంతా ఇంకా 8-9 ప్లేయర్స్ ఫిక్స్డే. ఇంకా హ్మ్. ఒకటి రెండు ప్లేయర్స్ ఏంటంటే ఈ సుయాష్ శర్మ అండ్ మన మంగేష్ యాదవ్ అండ్ మంగేష్ ఇంకా యాదవ్, రసిక్ దార్, వీళ్ళు ముగ్గురు మధ్యలో సిక్సర్. రొటేషన్ రొటేషన్ నడుస్తుంది. నైస్. హ్యాపీ అంటే మంచి వీళ్ళకి అంటే కూడా వెరీ అంటే బ్యాలెన్స్డ్ సైడ్, టు బి ఆనెస్ట్ నువ్వు అన్నది బ్యాలెన్స్‌డ్ కరెక్ట్. అంటే ముంబై అంతా ఆర్సీబీని అట్లా ఎప్పుడు ఇంత బ్యాలెన్స్డ్ గా చూడలేదు బ్యాలెన్స్‌గా చూడలేదు. ఎగ్జాక్ట్‌లీ. సో, లాస్ట్ 3 ఫర్ ఇయర్స్ సమ్ గా. రీజన్ రజత్ పాటీదార్ లీడర్‌షిప్ గూడా వర్కౌట్ అవుతుంది. అంటే కోహ్లీ, ఉమ్, కోహ్లీ ఆడుకుంటుండు. నాకేం సంబంధం లేదు. ఆ, నేనొస్తాను, ఆట ఆడితే ఎళ్ళిపోతాను. దట్ ఈస్ వర్కింగ్ ఫర్ దెమ్, విచ్ ఈస్ గుడ్. రైట్. లెట్స్ సీ హౌ దే విల్ పెర్ఫార్మ్. ఫస్ట్ మ్యాచ్ అయినాక మనం మ్యాచ్ అనాలిసిస్‌లో మళ్ళీ టీమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ పీస్ ఔట్. బాయ్. మన మన బ్యాట్ బాల్ బ్యాట్ బాల్ టాక్స్. టాక్స్.